మీడియా మిత్రులకందరికీ నమస్కారం అండి. ఇక్కడ పీవీఆర్ గ్రూప్స్ తరపున చేస్తున్న ఈ ఈవెంట్ ఇది ప్యూర్లీ నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్. దీంట్లో కమర్షియల్ బ్రేక్ ఈవెన్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ కాదు ఇది. ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసే క్రమంలో ఈ ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ అంత తప్పితే వేరే ఏ రకమైన కమర్షియల్ బ్రేక్ ఈవెన్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినది కాదు. కాబట్టి మీడియా మిత్రులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు, అనంతపురం వాసులు ఎవరైనా కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాము. అంత తప్పితే వేరే ఏ కారణాల చేత కూడా ఎవరిని ఇందులో తక్కువ చేయట్లేదు. అన్ని ప్రికాషన్స్తోనే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రోగ్రామ్ వచ్చేసి శుభారంభ్ 2020-25 31st ఈవినింగ్ 4 o'clock నుంచి మిడ్నైట్ 1 o'clock వరకు ప్రోగ్రామ్ అండి. ఇది ఎందుకు చేస్తున్నారు అన్నదానికి ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ అనంతపురికి పరిచయం చేయాలనే ఒక ఆలోచనతో నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాము. టోటల్ ఇది ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఆల్మోస్ట్ లాస్ట్ గడిచిన 3 సంవత్సరాల క్రితం చూస్తే, సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం కావచ్చు, అటు ముందు సంవత్సరం కావచ్చు, ఈ ఆల్కహాల్తో కావచ్చు లేకపోతే మద్యపానానికో గంజాయికో అలవాటు పడిపోయేసేసి యూత్ అంతా కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగి ఎక్కువ చూసాము. దాని అవేర్నెస్ తీసుకొని రావాలనేదే మా ఇంటెన్షను. అందుకే నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్గా ఇది ప్రమోట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనంతపురికి. దీన్ని స్వాగతిస్తారనే మేము కూడా అనుకుంటున్నాము. అంత తప్పితే వేరే దీంట్లో మా స్వార్థం ఏంది అంటే ఈ ప్రాజెక్ట్ని మేము ప్రమోట్ చేయడమే. హార్మోనీ సిటీ గత 5 సంవత్సరాలుగా పూర్తి స్లో డౌన్ అయిపోయింది వర్క్. సో మా కమర్షియల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషను, బిజినెస్ ప్రమోషను అన్ని రకాలుగా బాగుంటుందనే ఆలోచనతో ఈ 31st ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది. అందుకని దాంట్లో భాగంగానే ఈ ఈవెంట్ని చేస్తున్నాము. అంత తప్పితే వేరే కారణాలు ఏవి కాదు. వేరే ఏదో దీని నుంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన కాదు. ఈ ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ చేస్తున్నాం. దీంట్లో ప్రధాన పాత్రగా మంగ్లీ గారు వస్తున్నారు. ఆమెది 3 to 4 hours స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ ఉంటుంది, సింగింగ్. ప్లస్ జబర్దస్త్ టీం అంతా కూడా వస్తున్నారు, బుల్లెట్ భాస్కర్ గారు వాళ్ళ టీము. నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్స్ వస్తున్నారు. ప్లస్ ఇదేమది డీజోడి డాన్సర్స్ మణికంఠ మాస్టర్ వాళ్ళు వస్తున్నారు. అన్ని పర్మిషన్స్తో, ఆల్ సెక్యూరిటీ మెథడ్స్తో, అన్ని ప్రికాషన్స్ తీసుకునే చేస్తున్నామండి. ఈవినింగ్ 4 o'clock. ఖచ్చితంగా కామన్ పీపుల్కి అందుబాటులోనే ఇది ప్రైజ్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఈ ఈవెంట్ ఖర్చు మేము స్పెండ్ చేస్తున్న పేమెంట్ వచ్చేసి నియర్లీ 40 to 50 lakhs స్పెండ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే లిటరల్గా ఇదే ఈవెంట్ ఎక్కడన్నా సిటీస్లో జరిగింటే పర్ హెడ్ 5,000 to 10,000 rupees కలెక్ట్ చేసేటోళ్ళు. సో ఇక్కడ అంతా స్పెండ్ చేయలేరు కాబట్టి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని లిటరల్గా 2,000 నుంచి 2,500, 2,000 to 1,000 rupees ఈ 3 వేరియేషన్స్లో ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టికెట్స్ కూడా అంతే రెస్పాండ్ అయ్యేసేసి బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నామండి. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. ఫైర్ రెస్ట్రిక్షన్స్తో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నాము. అంబులెన్స్ మెడికల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము, ప్రప్రథమంగా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ప్రికాషన్స్ ఇక్కడ గమనించి డిఎస్పీ గారు ఇన్స్పెక్షన్ కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడ అన్నీ చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మాకు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని జాగ్రత్తలతోనే పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకోకుండా అన్ని సౌకర్యాలతో ఎంత హ్యాపీగా వస్తారో అంతే హ్యాపీగా వాళ్ళు ఇల్లు చేరుకునేంత వరకు పూర్తి బాధ్యత మేము తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. మాకి ఉన్న అంచనా 3,000 నుంచి 5,000 మంది అండి. కానీ ఇక్కడ చేసిన సదుపాయాలు మాత్రము దాదాపు ఒక్కసారిగా
క్రౌడ్ ఎక్కువై 10,000 మంది వచ్చినా కూడా దానికి తగ్గట్టు జాగ్రత్తలు సదుపాయాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశాము. టికెట్ ఉంటే అంటే మేము దానికి మా లాస్ట్ 29, 30, 31కి ఖచ్చితంగా క్రౌడ్ పెరిగిపోతుందనే ఉద్దేశంతోనే అడ్వాన్స్గా మేము టికెట్ ప్రిపరేషన్లో కూడా ఉన్నాం. మా పేరు అంజీ అండి. ధన్యవాదాలు.